సెక్టార్లో క్రైస్తవుడు సంతకం పెట్టే స్థాయిలో ఉండాలి. ఈరోజు క్రైస్తవుడు సంతకం పెట్టే అధికారంలో లేడు కాబట్టే మనం కాలు కింద చెప్పులు అవుతున్నాం, చెప్పు కింద మట్టి అవుతున్నాం, లెక్కలేని వాళ్ళగా చులకన చేయబడుతున్నాం. ఎలక్షన్స్ లో ప్రతిసారి మనము మోసపోతూనే ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారి ఆశయం ఏంటో తెలుసా? అసెంబ్లీలో మన తరపున మాట్లాడటానికి ఒక క్రైస్తవుడు ఉండాలి, ఒక ఎమ్మెల్యే క్రైస్తవుడు ఉండాలి, ఒక ఎంపీ క్రైస్తవుడు ఉండాలి, ఒక ముఖ్యమంత్రి క్రైస్తవుడు ఉండాలి, ఒక ప్రధానమంత్రి క్రైస్తవుడు ఉండాలి. భయం మనకెందుకు సార్? రాజకీయాలు మనకెందుకు సార్? ఎమ్మెల్యే సీట్లు మనకెందుకు సార్? సర్పంచులు ఇలాంటి చేత కాని మాటలు మాట్లాడడం వల్లే క్రైస్తవులంటే ఈరోజు సమాజంలో లోకువైపోయింది. అట్లీస్ట్ ఈ రోజైనా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అయినా నువ్వు గొంతు విప్పు, అడుగు ముందుకే, గుండె నిండా ధైర్యం నింపుకో. ప్రశ్నించటానికి లేవగలిగితేనే క్రైస్తవుడి విలువ ఏంటో సమాజానికి, ప్రభుత్వానికి అర్థమవుతుంది. సార్, ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, మేము ఓట్లేస్తే కాదా సార్ మీరు గెలిచింది? క్రైస్తవులారా మీ ఓట్లు మాకొద్దు అని మీరు ఎప్పుడు అనలేదే సార్. మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్ మేము. పవన్ కళ్యాణ్ గారు లడ్డు కల్తీ అయిందని తిరుపతిలో నానా గొడవ గందరగోళం చేశారు. మంచిదే, సంతోషమే, కాదనట్లా. ఆవు చచ్చిపోతే గందరగోళం చేశారు. ఐఎమ్ సనాతనీస్ట్ అని, ఐఎమ్ హిందూ అని చెప్పారు. మంచిదే, సంతోషమే, తప్పేమి కాదు. ఈరోజు ఒక సేవకుడు, ప్రజలకు కంఠముగా ఉన్నటువంటి ఒక క్రైస్తవులకు అండగా ఉన్న సేవకుడు చంపబడితే కనీసం సంఘీభావం కూడా తెలపలేనటువంటి నాయకుడు ఆయన. క్రైస్తవుల ఓట్లు మీకు పడలేదా సార్? మీకు నెక్స్ట్ టైం పడతాయి అనుకుంటున్నారా? ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే, పిఠాపురం నియోజకవర్గంలో దళితుల పైన కూడా వివక్ష, క్రైస్తవుల పైన వివక్ష, దళితుల పైన వివక్ష. అదే పిఠాపురం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులకి అమ్మటానికి లేకుండా, కొనటానికి లేకుండా, కనీసం టిఫిన్ ఇడ్లీ కూడా అమ్మలేదు సార్. ఊరవతలకి గంటేస్తే, గొంతులు చింపుకొని అరిస్తే న్యాయం చేయమని ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం స్పందన కూడా ఆయన తెలపలేదు. ఇలా ఉన్నాయి ప్రభుత్వాలన్నీ కూడా. క్రైస్తవులారా ఏకమవుదాం, క్రైస్తవ సంఘాలన్నీ ఒకటవుదాం, మనకున్నటువంటి భేద విభేదాలన్నీ తీసేద్దాం. అధికార పక్షములో ఉన్నటువంటి నాయకులందరి యొక్క మన బలహీనత బాగా తెలుసుకున్నారు. ఈరోజు క్రైస్తవుల ప్రాబ్లం, డ్రాబ్యాక్, డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? హైందవ సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటారు, యునైటెడ్ గా ఉంటారు. ముస్లిం సహోదరులు యునైటెడ్ గా ఉంటారు. క్రైస్తవుల విషయానికి వస్తే మీ బొందర ఎప్పుడు వస్తుంది మీకు యూనిటీ అంటారు. క్రైస్తవుల్లో యూనిటీ లేదు కాబట్టే రాజకీయ నాయకులు క్రైస్తవులతో ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నారు. క్రైస్తవుల దగ్గరికి వచ్చి ఓట్ల విషయానికి వచ్చినప్పుడు క్రైస్తవుల్ని కులాల పేరుతో రకరకాలుగా విడగొట్టి ఒక బలాన్ని ముక్కలు చేసి బలహీనులుగా చేస్తున్నారు. క్రైస్తవులంతా కూడా కులాన్ని పక్కన పెట్టి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒకే కుటుంబం అన్నటువంటి నినాదాన్ని పట్టుకొని కనుక నిలబడగలిగితే ప్రవీణ్ పగడాల గారి ఆశయాల్ని నెరవేర్చగలుగుతాం. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో మనం గెలుస్తాం. ఖచ్చితంగా అసెంబ్లీలో నిలబడగలుగుతాం, పార్లమెంట్లో నిలబడగలుగుతాం. ఐక్యత కావాలి. వీఆర్ డివైడెడ్ బై స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ డినామినేషన్స్, బట్ వీఆర్ ఆల్ యునైటెడ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. మనం కులాల పరంగా, రాష్ట్రాల పరంగా, ప్రాంతాల పరంగా, డినామినేషన్ల పరంగా, బోధ పరంగా, సిద్ధాంతాల పరంగా వేరే ఉండొచ్చు, కానీ క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఒకే కుటుంబం క్రైస్తవులంటే. ఈ ఐక్యతను కనుక మనము చూపించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వమే మన ముందు తలదించుకుంటది. మరలా చెప్తున్నాను, ఎవ్వరికి హాని చెయ్యమని నేను రెచ్చగొట్టడం లేదు. న్యాయం కోసం నిలబడదాం అని రెచ్చగొడుతున్నా. ఎలక్షన్స్ లో మనం నిలబడదాం అని రెచ్చగొడుతున్నా. ఎమ్మెల్యేగా నిలబడదాం, కంటెస్ట్ చేద్దాం అని రెచ్చగొడుతున్నా. న్యాయ పోరాటం చేద్దాం అని రెచ్చగొడుతున్నా. స్వార్థికులు భయపడుతున్నారు సువార్తలకు వెళ్ళటానికి. అలాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మీ వెనక మేము ఉన్నామన్నా అని చెప్పి రెచ్చగొడుతున్నా. ఇలా క్రైస్తవులు కనుక ఉండగలిగితే ప్రవీణ్ పగడాల గారి ఆశయాలు నెరవేర్చబడతాయి.
ఈరోజు అజయ్ బాబు గారిని కూడా ఆపటానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరలా చెప్తున్నా, అజయ్ బాబు ఆపితే ఆగిపోయేటోడు కాదు. అజయ్ బాబు ఒక మిసైల్ వంటి వాడు, దేవుని చేతిలో ఆయుధం వంటి వాడు, బాణం చేతిలో అంబు వంటి వాడు. ఆయన ఆపటం ఎవ్వరి వల్ల కాదు. ఖచ్చితంగా వస్తాం న్యాయ పోరాటం చేయటానికి, హాని తలపెట్టడానికి కాదు, ప్రభుత్వాల మీద తిరగబట్టడానికి కాదు. మేము ప్రభుత్వాలని గౌరవిస్తాం, కానీ క్రైస్తవుల మీద, దళితుల మీద చూపుతున్నటువంటి వివక్ష మీద మాత్రం మేము పోరాడతాం, ప్రశ్నిస్తాం. ప్రశ్నించడం మా హక్కు. క్వశ్చనింగ్ ఈజ్ అవర్ రైట్. క్రైస్తవులారా, ప్రశ్నించడానికి పూనుకోనండి, మాతో మీ కంఠాన్ని కలపండి. 2 నెలల క్రితం సిపిఎఫ్ నేను ప్రారంభించా. ఎంతమంది ఇక్కడ సిపిఎఫ్ సభ్యులు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? సిపిఎఫ్ లో ఉన్నటువంటి సభ్యులు. ఓకే, థ్యాంక్ యూ. ఎంతమంది హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? హైదరాబాద్ కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అజయ్ బాబు యొక్క ఇన్విటేషన్ తీసుకొని, నా ఇన్విటేషన్ మన్నించి మీరు వచ్చినందుకు. మీరు సిపిఎఫ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఒక నంబర్ చెప్తాను. ఆ నంబర్కి మీరు హాయ్ అని టెక్స్ట్ చేయండి. సిపిఎఫ్ లో మీరు మెంబర్ అవుతారు. ఖచ్చితంగా కలిసి కట్టుగా ఈ రోజుతో ఇది ఎండ్ కాదు, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. దీనికి ముగింపు లేదు. మా ప్రాణాలు పోయే వరకు న్యాయపక్షంగా నిలబడతాం. మా దేవుడు మాకు అండగా ఉన్నాడు. మా దేవుని అండ తీసుకొని మేము ముందుకు వెళ్తాం. ఒక నంబర్ చెప్తే నోట్ చేసుకొని దానికి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. సిపిఎఫ్ లో జాయిన్ అనుకున్న వాళ్ళందరూ 6301945936 6301945936. ఒక అజయ్ బాబు, ఒక అభినయ్ దర్శన్, మాలాంటి యవ్వనస్తుల్ని మీరు నిలబెట్టుకోవాలి, మీరు కాపాడుకోవాలి, మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అన్నిటికీ మించి మీ ప్రార్థన సహకారం మాకు కావాలి. నిజంగా హర్ష కుమార్ అన్నను చూస్తే నాకు చాలా ధైర్యం వచ్చింది. ప్రవీణ్ పగడాల గారు పోస్ట్ మార్టం కంటే ముందు రోజు నుంచి ఆయన నిలబడ్డారు. ఆయన పోరాడుతూనే ఉన్నారు, నిర్విరామముగా పోరాడుతున్నారు. ఆయన శక్తికి మించి పోరాడుతున్నారు. అలాగే స్టీవెన్స్ అన్న గారు మాతో ఉన్నారు. మాకు ఆయన ఆన్ స్క్రీన్ రాకపోయినా మాకు బ్యాక్ ఎండ్ లో ఆయన ఉండి మమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు. మాటల పరంగా మాకు సహకరిస్తున్నాడు, మాకు బలాన్ని ఇస్తున్నాడు. అలాగే అడ్వకేట్ ప్రశాంత్ గారికి కూడా నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అజయ్ బాబు గారిని బయటకు తీసుకొచ్చింది ఆయనే. మా సిఎండిఎఫ్ కానీ సిపిఎఫ్ కానీ ఆయన వెనక ఉంటాడు. లీగల్ గా మేము ఏం చేయాలన్నా ఆయన అడ్వైస్ లో మేము ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఆయన సజెషన్ మేము తీసుకుంటాం. సో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు శ్రేష్టమైన నామం పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని నేను అధ్యక్షులు చెప్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.